తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో కుమారులు తన తల్లిదండ్రులకు గుడి కట్టించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అనంతరం గ్రామానికి చెందిన శేషయ్య, ఎల్లమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ తమను చదివించారని, కనిపించని దేవతల కన్నా కనిపించి కష్టపడి చదివించి మంచి ప్రయోజనాలను చేసిన కన్న తల్లిదండ్రులే నిజమైన దేవుళ్లుగా భావించి నిత్యం పూజిస్తూ స్మరించుకుంటున్నారు. నిరుపేదలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్ ను అందిస్తున్నారు. మామయ్యని మర్చిపోకుండా వాళ్ళని విగ్రహ రూపంలో చూసుకోవాలని ఈ గుడి నిర్మించాము. మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోని మేము ఈ గుడి నిర్మించడం జరిగింది. ప్రతి వాళ్ళ చనిపోయిన రోజు, సెరమనీ రోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా అత్తయ్య వర్ధంతి రోజు, ఫస్ట్ వర్ధంతికి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. టై బెల్ట్లు, పెన్స్, బుక్స్ 2022లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మా అత్తగారి పేరు మీద, మామయ్య గారి పేరు మీద బ్యాగ్స్ అన్నీ డొనేట్ చేశాము. ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి డి విజయ్ గారు వాళ్ళ అమ్మ నాన్నకి గుడి కట్టించి మా గ్రామంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా అభివృద్ధి చెందిండు. ఈ ఆదర్శమైన వ్యక్తికి మనం ఏ రూపాన కూడా ఇక్కడ ఆయన మాటలలో మనం చెప్పలేము. ఒక తల్లిదండ్రులకు గుడి కట్టించి జీవితాంతం వాళ్ళకు కనపడని దేవుళ్ళకు పూజించడం కంటే తల్లిదండ్రులను పూజించడం మంచిదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా మా గ్రామంలో ఉండి